బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు సమన్వయంతో సయోధ్య కుదిరింది. మీడియా మిత్రులతో కలిసి ముందుకు సాగుదామంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మీడియా ఎమ్మెల్యే వివాదానికి శుభంకార్ పడ్డట్టయింది. వరుస పరిణామాలకు ఈ కీలక సమావేశం ముగింపు పలికింది. సజ్జా సుబ్బు సమన్వయంతో మీడియా సభ్యులు ఎమ్మెల్యే ఎదురెదురుగా కూర్చున్నారు. ఈ విషయంలో ప్రధానంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగా సురేష్ ఆధ్వర్యంలోని జర్నలిస్ట్ సంఘం కీలక పాత్ర వహించింది. మీడియాతో నాకు ఎలాంటి విభేదాలు లేవంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఒకరిద్దరిపై ఉన్న ఆవేదనను అందరికీ ఆపాదించొద్దని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. మీడియా మిత్రుల కష్టాలు నాకు తెలుసు, అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఎమ్మెల్యే మీడియా సహకారం కోరారు. మీడియా అసోసియేషన్లు ఎన్ని ఉన్నా మనం అంతా ఒక్కటే అని మీడియా మిత్రులతో భుజం కలిపారు ఎమ్మెల్యే. వివాదం నుంచి విశ్వాసం వైపు తాడేపల్లిగూడెంలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల కొన్ని మీడియా కథనాలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మీడియా గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ సమావేశాలు, తీర్మానాలు, నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. కొన్ని సంఘాలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లను కూడా బహిష్కరించాయి. ఇదే సమయంలో ఒక జర్నలిస్ట్ సంఘం ఎమ్మెల్యేను కలిసి వివరణ తీసుకుని అపోహలు తొలగించే ప్రయత్నం చేసింది. అయితే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగా సురేష్ ఆధ్వర్యంలోని జర్నలిస్ట్ సంఘం మాత్రం సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో వ్యాఖ్యలను అధికారికంగా వెనక్కి తీసుకోవాలని పట్టుదలగా నిచ్చింది. ఇలా రోజురోజుకు వివాదం మరింత వేడెక్కుతుండగా రాజకీయ వర్గాలు, ప్రజలు కూడా స్పందించి మీడియాకు మద్దతు వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు సమన్వయంతో ఎంతో చాకచక్యంగా మలుపు తిప్పారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు చొరవ తీసుకుని ఇరుపక్షాల మధ్య సమన్వయానికి శ్రీకారం చుట్టారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగా సురేష్, కార్యదర్శులు, సభ్యులు, ఇతర మీడియా ప్రతినిధులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ఎమ్మెల్యేతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకోగా పరస్పర అవగాహన ఏర్పడింది. ఈ విషయంలో ఎమ్మెల్యే బొలిశెట్టితో మీడియా మిత్రులకు ఏకాంతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు మీడియాపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదనతోని కొన్ని వ్యాఖ్యలు తాను చేస్తానన్నారు. ఆ వ్యాఖ్యలు మొత్తం మీడియాను ఉద్దేశించి కాదని ఒకరిద్దరు వ్యక్తుల వ్యవహారాల పట్ల ఉన్న బాధని వ్యక్తం చేస్తానని వివరించారు. మీడియా మిత్రులు పడే కష్టాలు తనకు తెలుసునని, వారికి నేను చేయగలిగినంత సహాయం చేస్తానన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిలో మీడియా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశానంతరం రెండు వేర్వేరు జర్నలిస్ట్ సంఘాలకు చెందిన సభ్యులందరినీ ఎమ్మెల్యే ఒకచోట చేర్చిన విషయం సయోధ్యకు ప్రతీకగా నిలిచింది. రెండు అసోసియేషన్లు అయినా మనం అందరం మీడియా కుటుంబమే అని తెలిపారు. ఎమ్మెల్యే అందరితో కలిసి భుజాలపై చేయి వేసుకుని ఫోటోలు, వీడియోలు దిగడం సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కొన్ని రోజులుగా మీడియా, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఈ సమావేశం కొత్త మలుపు తిప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమావేశం ద్వారా పరస్పర సంభాషణకు అవకాశం లభించగా అపోహలు తొలగి అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలనే సందేశం వెలువడిందని మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రాజకీయ మీడియా వర్గాల్లో ఈ సమావేశం ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆయన అభివృద్ధిని ఈ పట్టణ ప్రజలకే కాక ఈ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చూపించదగ్గ రిపోర్టర్లుగా మీరందరూ కృషి చేయాలని, ఇక్కడి నుంచి అంటే ఎలాంటి పొరపక్షాలు లేకుండా అంతా కలిసి ముందుకు వెళ్ళాలని, మరి రానున్న రోజుల్లో మరి అంటే అతి త్వరలోనే ఎమ్మెల్యే గారు మొన్న మంత్రిగా మనం చూడబోతున్నటువంటి ఆశాభావం మనందరికీ ఉంది. ఇంకా ముందుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈయన చేసే అభివృద్ధిని చూపించాల్సినటువంటి ఆవశ్యకత మీ అందరికీ మీ బాధ్యత అని నేను భావిస్తున్నాను. మీరు అన్నిందా భావించుకుంటే నేను కూడా ప్రెస్ క్లబ్ కి ప్రధాన కార్యదర్శిగా గతంలో చేస్తున్నాను, ఉమ్మడి ప్రెస్ క్లబ్ కి. కాబట్టి ప్రతి ఒక్క ప్రెస్ మిత్రుడు నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళే. అలానే నిజంగా సేవా దృక్పథం కలిగినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి పనులు చేస్తారనే దానికి నిదర్శనం శ్రీ బొలిశెట్టి శ్రీను గారు. P4 పథకంలో చూస్తే P4 అంటే ధనికుల వద్ద నుంచి డబ్బు సేకరించి పేదలకి పంచిపెట్టేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఉదాహరణ చెప్పాలంటే ఇందులో ఎవరన్నా పెద్దలు వచ్చి సహకారం చేయాలంటే ఒక కార్యక్రమాన్ని మనం కేటాయిస్తే ముందుగా నిన్న జరిగిన ఒక ఉదాహరణ, ఒక జూనియర్ కాలేజీ శంకుస్థాపనలో ఒక బ్లాక్ కి 10 లక్షల రూపాయలు అవుతుందంటే ముందుగా ఆయన 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో ఆయన ముందు సేవా కార్యక్రమానికి తన వంతుగా తను దాంట్లో పార్ట్ చేసుకుని ఎదురుకెళ్తున్నారు. ఇతర మార్గాల నుంచి అతనికి డబ్బు రావట్లేదు, సొంత డబ్బు తీసుకొచ్చి పేద ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ, ఒక రెండు కాళ్ళు చేతులు కదలలేనటువంటి ఒక కుంచినపల్లి చెందినటువంటి ఈ రీసెంట్ గా నేను చూసా నా కళ్ళతో, కుంచినపల్లి చెందినటువంటి ఒక వికలాంగ యువకుడిని, అంటే ఇంచుమించుగా అబ్బాయికి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 13 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని, ఆ కుర్రాన్ని ఒక తల్లి ఎత్తుకోలేక
ఎత్తుకుని నానా ఇబ్బందులు పడి ఇక్కడ తీసుకొచ్చి నిలబడింది. ఏమ్మా అని అడిగితే సిని గారు అడిగారు, ఏంటమ్మా అంటే ఈయన నిలబడలేడండి, ఎలాంటి సర్టిఫికేట్లు కూడా మాకు రావట్లేదు, ఒకవేళ వచ్చినా వాళ్ళకి మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అంటే వెంటనే అది సర్టిఫికేట్ ఉందా లేదా, లేకపోతే వీళ్ళు అప్లై చేశారా లేదా, అవన్నీ ఏమి చూడకుండా వాళ్ళకి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు మన P4 పథకం ద్వారా అందించేట్టుగా ఏర్పాటు చేయండి అని అంటే అధికారులకి వాళ్ళకున్నటువంటి మాకు స్టాఫ్ని పిలిచి రాయించడం జరిగింది. అంటే బోలా శంకరుడు ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోడు, డైరెక్ట్ గా మాట్లాడేస్తాడు. అదే తప్పుగా భావించడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా అద్దం లాంటి రోడ్లు కానీ ప్రజలందరూ కూడా బొలిశెట్టి శ్రీని గారిని కీర్తిస్తున్నారు. రిపోర్టర్లుగా మీరు కూడా ఆయన చేసేటువంటి పనుల్ని మరి అభివృద్ధిని కూడా మీరు బయటకు తీయాలి. ఇవాళ ఏదైనా ఆధారరహితంగా ఏదైనా వార్త వస్తే దాన్ని ఎమ్మెల్యే గారిని ఆపాదించి వార్తలు వేయడం సమంజసం కాదని, ఇక నుంచి ఒకవేళ ఇన్ కేసు మీ మీద రిపోర్టులందరినీ కలిపి అనేటువంటి భావన కూడా తీసేసేయని ఆయన క్లియర్ గా చెప్పారు. మీతో కూడా ఇప్పుడు మాట్లాడతారు. చాలా క్లియర్ గా నేను రిపోర్టులందరికీ చాలా మిత్రులు లాంటి వాళ్ళని, మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళపై మనం ఎందుకు మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు ఏమంటే మనతో చెప్పుకుంటే తీర్చేదిద్దే ఉంటాం. ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి పనికి రిపోర్టులు అందరూ వాళ్ళని కూడా ఆపాదించుకోకూడదనే విషయాన్ని ఆయన తెలియజేశారు. మరి మన అందరం కూడా ఒక సోదర భావంతో ఎదురుకెళ్ళి రానున్న రోజుల్లో మరి ఎవరైతే ఎమ్మెల్యే గారు చేసేటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలందరికీ చేరవేసే దిశలో మీరు సారథులుగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బుచ్చిబాబు మహేష్ అదనరా